హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో? చాలా రోజుల తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. సో రీసెంట్లీ దీపావళి అయిపోయింది కదా. సో చాలామందికి పేనీళ్ళు స్వీట్ అనేది తెలియదని అనుకొని నేను యూట్యూబ్లో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో చాలామందికి పేనీలు అంటే లైక్ సేమియా టైప్ అనుకుంటారు, బట్ ఇది వచ్చేసి దివాళీ స్పెషల్ అనమాట. ఇది ఓన్లీ మనము 3 ఇంగ్రీడియంట్స్ వాడుకోవడం బట్టి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మేము యాక్చువల్లీ ఆ టైంకి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా. సో చాలామందికి పేనీలు అంటే తెలియదన్నమాట. నేనైతే చాలా ట్రై చేశాను, బట్ దొరకలేదు. బట్ ఈ ఇయర్ నేను తినలేనేమో అనుకున్నాను. బట్ ఇంకా సడన్గా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నాకు అక్కడ కనపడ్డాయి అనమాట. సో ఇది మ్యారేజ్ కాకముందు అయితే దీపావళికి నేను ఎదురు చూసేదాన్ని. అండ్ వన్ సంఘటన కూడా నేను మీకు చెప్పాలి. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా బాబాయ్ ఉండేవారు అనమాట. సో మా వసు వాళ్ళ డాడీ. సో ప్రతి దీపావళికి నాకు ఇచ్చేవాడు అనమాట. అదొక గిఫ్ట్ టైప్ అనుకునేదాన్ని నేను. బట్ అలాంటి సంఘటనలు అయితే అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి నాకు. లైక్ పేనీలు అనగానే నాకు మా ప్రేమ్ బాబాయ్ బాగా గుర్తొస్తాడనమాట. లైక్ ప్రతి దీపావళికి వాళ్ళ పెద్ద కూతురికి ఇవ్వాలి, లైక్ తింటే బాగుంటుంది లైక్ అని అనుకుంటాడనమాట. లైక్ ఎలాగైనా నాకు అందజేస్తాడు, ఎలాగైనా ఎవరికైనా ఇచ్చి పంపిస్తాడనమాట నాకు పేనీలు. బట్ కొన్ని 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే నాకు అందలేదు. లైక్ ఇంకా మ్యారేజ్ అయిపోయి పాప పుట్టేసరికి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది కదా. సో ఇంకా మా బాబాయ్ అది డిసైడ్ అయ్యాడేమో. బట్ ఎనీవేస్ లైక్ ఇదొక చిన్న తీపి జ్ఞాపకాలు అనమాట. లైక్ పేనీళ్ళు అలా ఇవ్వడము. లైక్ నేనైతే పేనీళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటాను. సో దీన్ని చేయడం బట్టి ఏముండదు. లైక్ ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి, దట్టు గోరువెచ్చ కాదు, చాలా మరిగిన పాలు అనమాట. ఆ పేనీలు అందులో యాడ్ చేసుకొని కొంచెం షుగర్ వేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. సో మీరు కూడా ట్రై చేయండి. బట్ ఆల్మోస్ట్ దీపావళి అయిపోయింది కాబట్టి నాకు తెలిసి దొరకవు. బట్ నెక్స్ట్ దీపావళికి అయితే తప్పనిసరిగా కొనుక్కొని ఇలా ట్రై చేసి తినేయండి. బట్ నేను తిన్నాక అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇదనమాట పేనీలు వెనుకున్న రహస్యం. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేసి చూడండి. ట్రై చేసి చూసాక ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో Sridhi Talks. Please support me.